హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ కర్రీ అండి. మామిడికాయ పులుపు అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదండి, వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. పెద్దగా టైం పట్టదండి. చాలా త్వరగానే అయిపోతుంది. కారంగా, పుల్లగా చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఈ కూర చేశారంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. నేనైతే ఎలా చేశానో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. కాస్త ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయినాక ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయినాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి వంకాయల్ని ముందుగానే కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్‌లో ఏసి పెట్టుకున్నానండి. ఇలా సాల్ట్ వాటర్‌లో వేయటం వల్ల మనకి వంకాయ ముక్క అనేది నల్లపడకుండా ఉంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కాస్తంత ఉప్పు వేసి ఒక పావు టీ స్పూన్ ఏసానండి. వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. పెద్ద టైం ఏం పట్టదు. ఇదిగోండి మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు మామిడికాయని పైన తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలండి 1, 2 సార్లు. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూసారంటే మనకి వంకాయ ముక్క అనేది 80% వరకు చక్కగా కుక్ అయిపోయింది. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుందండి. ఒక 80% ఈ వంకాయ ముక్కలు కుక్ అయినాక చక్కగా 80% మగ్గినాక ఇప్పుడు మామిడికాయ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలనేవి త్వరగా మగ్గిపోతాయండి. మీకు మీ పులుపు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మామిడికాయ ముక్కలు నేనైతే మొత్తం యాడ్ చేసేసాను. మామిడికాయ ముక్కలు వేసి కారం అండి. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి ఒక టీ స్పూను. దీంట్లో కొంచెం కారం మనకి కూర అనేది కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది. బాగా ఒకసారి కలిసేలా కలిపేసుకొని ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టేయాలి. దీనిలో మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయమండి. ముద్ద కూరలాగా వస్తుంది ఇది. మనం కలుపుకున్నప్పుడు చక్కగా అడుక్కల్లా కలుపుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటదండి. మీరు చూసారంటే మళ్ళీ నేను మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి మామిడికాయ ముక్క అనేది చూసారా చక్కగా మగ్గిపోయింది.
చాలా త్వరగా అయిపోతుందండి కూర అనేది. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మనకి వంటింట్లో పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి వంకాయ ముక్కను కూడా చూడండి మనకి బాగా కుక్ అయిపోయింది. మామిడికాయ కుక్ అయిపోయింది, వంకాయ ముక్క కూడా కుక్ అయిపోయింది కదండి. బాగా మగ్గిపోయినాయి కదా రెండు కూడా, వంకాయ మామిడికాయ రెండు మంచిగా మగ్గిపోయినాయి. ఒకసారి ఇప్పుడు కలిపేసి టేస్ట్ చూసుకుందామండి. ఇప్పుడేమన్నా ఉప్పు కారాలు తగ్గినా, ఒకవేళ మసాలా ఏమన్నా తగ్గినా చక్కగా యాడ్ చేసేసుకోండి. నాకైతే ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఈ కూర అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్‌లో ఒక టీ స్పూన్ వేసాను కదండీ ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కలిపాక ఒక 2 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నేనైతే వేయలేదు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారండి ఈ కూర చేశారంటే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.